నిర్దిష్టంగా అమలు చేయడంలో నిర్దిష్టంగా ఆ దేశ పరిస్థితులకు అనుగుణంగా విప్లవం తీసుకురావడానికి ఆయన చేసిన కృషి, ఆయన జీవితకాలం అంతా కూడా పేద ప్రజల కష్టజీవుల కోసం పోరాడిన వ్యక్తి. ఈరోజు ఆయన జయంతి. మన పార్టీ రాష్ట్ర కార్యసభ సభ్యులు రాంభూపాలన్న గారు నివాళులర్పించి మాట్లాడాల్సిన కోరుతున్నాం. జోహార్ కామ్రేడ్ లెనిన్ గారు, జోహార్ కామ్రేడ్ లెనిన్ గారు, జోహార్ కామ్రేడ్ లెనిన్ గారు. సాధిస్తాం అమరవీరుల ఆశయాలను, పోరాడతాం సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా. వర్ధిల్లాలి మార్క్సిజం లెనినిజం, వర్ధిల్లాలి మార్క్సిజం లెనినిజం, వర్ధిల్లాలి మార్క్సిజం లెనినిజం. గురించి మనకు పేరు ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. ముఖ్యంగా మొట్టమొదటిసారి ప్రపంచ చరిత్రలో కష్టజీవుల రాజ్యాన్ని నిర్మించి ఇది సాధ్యమే అని రుజువు చేసినటువంటి వ్యక్తి కామ్రేడ్ లెనిన్. మార్క్స్, ఎంగెల్స్ అంతకు ముందు ఉన్నటువంటి అనేక రకాల భిన్నాభిప్రాయాల్ని, సమాజంలో ఉండే మూఢనమ్మకాల్ని, ఈ కష్టాలకు బాధలకు కారణం ఏమిటి అని అనేక మంది గతంలో చెప్పినటువంటి తత్వవేత్తలు కానీ మత ప్రవక్తలు కానీ వాటన్నిటికీ భిన్నంగా మార్క్స్ ఈ బాధలకు, అత్యధిక మంది పేదరికంలో ఉండడానికి, బాధల్లో ఉండడానికి, అతి కొద్ది మంది సంపన్నులుగా ఉండడానికి కారణం ఈ భౌతికంగా మన చుట్టూ ఉండే పరిస్థితుల్లోనే ఉంది. ముఖ్యంగా ఆస్తి కొద్దిమంది చేతిలో ఉండడం ఈ సమస్యలన్నిటికీ మూలం అని మార్క్స్ చెప్పినాడు. ఎందుకు ఇట్లా జరిగింది అనేదానికి చరిత్రలో జరిగిన అనేక పరిణామాలని ఆయన చెప్పి ఇది కూడా మారుతుంది. ఇప్పుడు మన కళ్ళెదురు కనపడుతున్న ఈ పెట్టుబడిదారి వ్యవస్థ కూడా అనివార్యంగా మారుతుంది. ఎందుకంటే అత్యధిక మంది దగ్గర డబ్బులు ఉండవు, కొనలేరు. కొనలేనప్పుడు ఎన్ని ఫ్యాక్టరీలు వచ్చినా, ఎంత పెద్ద ఉత్పత్తి జరిగినా అవి అమ్ముడు పోనప్పుడు ఆటోమేటిక్గా సమాజంలో తగాదాలు వస్తాయి. ఈ తగాదనే సమాజాన్ని మారుస్తుంది. ఈ ఘర్షణే కమ్యూనిస్టులు, ముఖ్యంగా కార్మిక వర్గ నాయకత్వంలో విప్లవాన్ని జయప్రదమవుతుందని మార్క్స్ చెప్పినాడు. మార్క్స్ ఓ సిద్ధాంతం చెప్పినాడు, కానీ ఆయన చెప్పిన సిద్ధాంతం నిజమే అని ఆచరణలో రుజువు చేసినటువంటి వ్యక్తి లెనిన్. మార్క్స్ చెప్పిన చాలా సంవత్సరాల తర్వాత 1917లో రష్యాలో మొట్టమొదటిసారి కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వంలో కష్టజీవులు రాజ్యాధికారంలోకి రావడం. అంతకుముందు రాజ్యాధికారం అంటే ఆస్తి కలిగిన వాళ్ళు, పెద్ద పెద్ద కుటుంబాల్లో పుట్టిన వాళ్ళు, లేదా వంశపారంపర్యం రాజరికం ఉన్న వాళ్ళు, అట్లాంటి వాళ్ళే పరిపాలన. కానీ మొట్టమొదటిసారి చెప్పులు కుట్టుకునేటువంటి వ్యక్తి, లేదా ఒక ఇంట్లో పనిచేసే మహిళ, ఒక సాధారణ గనిలో పనిచేసే కార్మికుడు, లారీలో ట్రాన్స్పోర్ట్ రంగంలో పనిచేసే ఒక డ్రైవరు మంత్రులుగా దేశాన్ని పరిపాలించినారు. 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, 73 సంవత్సరాల పాటు ఈ భూమి మీద కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వంలో రష్యాలో సోషలిజం అనే దాన్ని చూపించి ఇదే ప్రజలకు పరిష్కారం అని చెప్పి రుజువు చేసినటువంటి గొప్ప వ్యక్తి లెనిన్. ఆయన ఏదో ఆకాశంలో నుంచి పుట్టిలే దీన్ని. మార్క్స్ చెప్పినాడు కాబట్టి ఆటోమేటిక్గా రాలా. అనేక కష్టాలని, బాధల్ని, అనేక రకాల ఇబ్బందులను ఎదుర్కొని కమ్యూనిస్ట్ పార్టీని నిర్మించినాడు. ఆ కమ్యూనిస్ట్ పార్టీని నిర్మించేటప్పుడు విప్లవం వచ్చేది ఖాయమే, కానీ ఆ విప్లవం జయప్రదం కావాలంటే కమ్యూనిస్ట్ పార్టీ సరైనది ఉండాలి అని చెప్పినాడు ఆయన. మార్క్స్ సమాజం మారేది ఖాయం అని చెప్పినాడు, కానీ లెనిన్ చెప్పింది సమాజం మారుతుంది కరెక్ట్, కానీ ఆ మారే సమాజాన్ని సక్రమైన పద్ధతుల్లో నడపాలంటే సరైన కమ్యూనిస్ట్ పార్టీ ఉండాలా, కమ్యూనిస్ట్ పార్టీ సభ్యులకు కొన్ని నిబంధనలు ఉండాలా, కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు కొన్ని పద్ధతులు ఉండాలా, అదేవిధంగా కమ్యూనిస్ట్ పార్టీ కొన్ని ప్రమాణాల ప్రకారం పనిచేయాలి ప్రజల్లో అని చెప్పి క్రమశిక్షణ నేర్పినవాడు లెనిన్. తన జీవితంలో అత్యధిక కాలం అజ్ఞాతంలో బతికినాడు. జనానికి కనపడకుండా రహస్యంగా బతకాల్సి వచ్చింది. ఎందుకంటే ఆయన కనిపిస్తే చంపేయాలని ఆ రోజు ఉన్నటువంటి రష్యా ప్రభుత్వం అనేక రకాల అవార్డులు ప్రకటించింది ఆయన్ని చంపడానికి. కానీ ప్రజలు ఆయన్ని కాపాడుకొని విదేశాల్లో ఎక్కడో దూరంగా ఉంటూ నిత్యం ఆ రష్యాలో జరుగుతున్న పరిణామాల్ని, పరిస్థితుల్ని చూసి కమ్యూనిస్ట్ పార్టీని నిర్మించి దాన్ని విప్లవాన్ని సాధించడానికి సరిపోయేంత గొప్ప పార్టీగా మార్చినాడు. ఇప్పుడు మనం మాట్లాడుకున్న అనేక రకాల నిబంధనలు, సిద్ధాంతము ఇవన్నీ కూడా లెనిన్ రూపొందించిన నిబంధనలే. అంత గొప్ప కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడిగా చరిత్రలో నిలిచిపోయినటువంటి ఆ వ్యక్తి ఈ రోజు కూడా ఆయన చూపిన మార్గం, ఆయన చనిపోయి 150, ఆయన జన్మించి 155 సంవత్సరాలు పూర్తయినా ఈ రోజుకు ఆయన గురించి మనం ఎందుకు మాట్లాడుతున్నామంటే ఇంకా ప్రపంచంలో అనేక దేశాల్లో ఇప్పటికీ ఆ బాధలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, కన్నీళ్లు ఉన్నాయి. వీటిని పోగొట్టాల్సిన అవసరం ఉంది. దానికి కమ్యూనిస్ట్ పార్టీ మరింత పనిచేయాల్సిన అవసరం ఉంది. అందుకనే ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీ సభ్యులుగా
ప్రపంచంలో ఎక్కడున్నా లెనిన్ జయంతిని జరుపుకుంటున్నాం. ఈరోజు మన దేశంలోనే చూస్తున్నాం. తలతిక్క మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రధానమంత్రుల కాలంలో మనం ఉన్నాం. ఇప్పుడు ప్రపంచంలో కూడా ఇట్లాంటి పరిస్థితి చూస్తున్నాం. ట్రంప్ నిన్నగా మనం మీరు చూసినారు, 3 నెలల క్రితం అధికారంలోకి వచ్చినాడు. అంతకుముందు 4 ఏళ్ళు పరిపాలించినాడు. మళ్ళీ తిరిగి మధ్యలో గ్యాప్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ 3 నెలల క్రితం అధికారంలోకి వచ్చినాడు. నిన్న ఆదివారం దేశంలో ఇప్పటి వరకు అమెరికా చరిత్రలో ఎప్పుడూ లేనంత ఎక్కువ మంది రోడ్ల మీదకి వచ్చి నువ్వు తొందరగా దిగిపో స్వామి అని చెప్పేసి ప్లే కార్డులు పట్టుకొని రోడ్ల మీదకి వచ్చినారు. ఎందుకైంది? 3 నెలల్లో 3 నెలల క్రితం బంపర్ మెజార్టీతో గెలిచినాడు. 3 నెలల తర్వాత నువ్వు దిగిపోతేనే మా దేశం బతుకుతుంది, నువ్వు వెంటనే ఖాళీ చేయి అని చెప్పేసి రోడ్ల మీదకి యువతంతా వస్తున్నారు. ఎందుకు వచ్చినారు? కారణం, ఈ సమాజంలో పరిష్కారం చూపగలిగిన శక్తి ట్రంప్ చేతిలో లేదు, ఇంకోరి చేతిలో లేదు. ఎందుకని? అమెరికా లాంటి పెద్ద దేశంలోనే కొనుగోలు తగ్గిపోయింది. జనం దగ్గర డబ్బులు లేవు. జనం దగ్గర డబ్బులు లేవు కాబట్టి కొనలేరు కాబట్టి సమస్యలు వచ్చినాయి. దీన్ని తప్పించడానికి ఏం చెప్తున్నాడు? విదేశస్తులు వచ్చి మా దేశంలో ఉన్నారు, ఉద్యోగాలని వాళ్ళ చేతికి పోయినా మీరు ఖాళీ చేయండి అని మన వాళ్ళని ఇంటికి పంపించినాడు. కొద్దిమంది వచ్చినారు, ఇప్పుడు ఇంకా కొద్దిమందిని తరిమేస్తున్నాడు. ఇంత తరిమినా ఆ దేశంలో ఉన్న ప్రజలకు సంతృప్తి ఏం కావడంలా. కారణం ఏమంటే వాళ్ళు పోయినా మేము బతకలేము. వాళ్ళు పోతున్నారు, సరే ఎంతమంది పోతారు? పోతే కొన్ని వేల మంది పోతారు, మిగిలిన ప్రజలంతా ఏం బతకాల. కాబట్టి ఇది కాదు పరిష్కారం, నువ్వు దిగుతూనే ఇది పరిష్కారం అని చెప్పేసి చెప్తున్నారు. ఒక్క ఆయనకే కాదు, ప్రపంచంలో అనేక దేశాల్లో ఈ పరిస్థితి వచ్చింది. పెద్ద పెద్ద దేశాలు అనుకునే వాళ్ళంతా దివాళి ఎత్తిపోతున్నారు. ఇప్పుడు మన ప్రధాని చూస్తాం, 11 ఏళ్ల క్రితం ఏం చెప్పినాడు? నాకు అట్లా పదవి రావడమే లేటు, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు. ఇప్పుడు రాజస్థాన్ వాళ్ళే పరిపాలిస్తున్నారు. రాజస్థాన్లో నిన్న ప్యూన్ పోస్టులకు, అటెండర్ పోస్టులకు 54,128 పోస్టులు పడినాయి. ఆడ అన్ని అటెండర్ పోస్టులు, అన్ని డిపార్ట్మెంట్లు కలిసి ఒకేసారి అటెండర్ పోస్టులు అనౌన్స్ చేసినారు. 54,000 పోస్టులు వస్తే 12,47,000 మంది అప్లై చేసినారు. దానికి వాచ్మెన్ పోస్టులకు 12,47,000 మంది అప్లై చేసినారు. ఈ